తాళి గోపాల్ కంటపడేలా చేసుంటే అతనికి విషయం తెలిసిపోయి ఉండేది కదా. నీ మనసులో ఇంకా శ్యామ్ గారే ఉన్నారన్న విషయం గోపాల్కి అర్థమై ఉండేది కదా. ఎందుకే నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని బలి తీసుకుంటున్నావు? నువ్వు మరీ మూర్ఖంగా మారిపోయావు రాధా. చెప్పండి భవానీ గారు. భవానీ గారా, పిలుపులో మార్పు వచ్చింది అంటే నీ మనసులో కూడా మార్పు వచ్చిందా రాధా? ఎందుకు కాల్ చేశారు? శ్యామ్ పిలిచినప్పుడు ఇంటికి రావడానికి ఎందుకు ఒప్పుకోలేదు రాధా? రమ్మనడం పొమ్మనడం అంతా ఆయన ఇష్టమేనా? నా మనసుతో నా పరిస్థితులతో సంబంధం లేదా? ఆ పరిస్థితుల్ని చక్కబెట్టుకునే అవకాశాన్ని నువ్వే వదిలేసుకున్నావు రాధా. వాడు పిలిచినప్పుడు నువ్వు వచ్చుంటే వాడి మనసు మార్చడానికి మళ్ళీ నీకు దారి దొరికుండేది. నువ్వు కోరుకున్నట్టుగా శ్యామ్తో ఖుషీతో కలిసి బ్రతికే అవకాశం ఉండేది. శిలని కరిగించాలని ప్రయత్నించడం మూర్ఖత్వం. వాడి మనసు కరగదని నువ్వెందుకు అనుకుంటున్నావు? జీవితంలో నీ మొహం చూడకూడదనుకునేవాడు ఒక మెట్టు దిగి నీ సాయం కోసం వచ్చాడు కదా. అప్పుడు నువ్వు వస్తానని ఒప్పుకొనుంటే నీ మీద వాడికి మంచి అభిప్రాయం కలిగుండేది కదా. ఎందుకు ఒప్పుకోలేదు రాధా? ఎందుకు ఒప్పుకోవాలి? ఆయన అవసరం కోసం నా దగ్గరకు వచ్చారు, కానీ నన్ను అర్థం చేసుకుని రాలేదు కదా. ఆయన నన్ను భార్యగా అంగీకరిస్తున్నానని చెప్పి ఆయన జీవితంలోకి ఆహ్వానించి ఉంటే సంతోషంగా వచ్చి ఉండేదాన్ని. మళ్ళీ ఆయాగా పని చేయడానికి రమ్మంటే నేనెలా రాగలను? వాడు ఖుషిని కోల్పోయేలా ఉన్నాడు అని తెలిసినా నీకు రావాలనిపించలేదా? ఖుషిని కాపాడుకోవడానికి ఇప్పుడు నన్ను తనకి అమ్మని చేస్తాడు. అవసరం తీరిపోగానే ఆ బంధానికి వెలకట్టి వెళ్ళిపోమ్మంటాడు. అది ఆయనకి తేలిక కావచ్చు, కానీ ఆ బాధని పదే పదే తట్టుకోవడం నా వల్ల కాదు. నువ్వు రాలేదన్న కోపంతో వాడు నందినిని ఖుషీకి అమ్మని చేస్తాను అన్నాడు రాధా. ఖుషీని మంజుకి అప్పగించకుండా ఉండడానికి వీడు నందినిని పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. ఖుషీకి నందిని అమ్మగా మారితే తన పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికైనా నువ్వు నీ మనసు మార్చుకుని ఖుషీ కోసం రారాధా. ఆయన నందినిని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుంటే నాకేం అభ్యంతరం లేదు భవానీ గారు. ఖుషీని కాపాడుకోవడానికి ఆయన వేరే దారి వెతుక్కున్నారు కదా. ఇక నన్ను బ్రతిమలాడి అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఉంటాను. రాధా, రాధా, నేను ఏంటి శ్యామ్ గారు నందినిని పెళ్లి చేసుకుంటున్నారా? అవును, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. శ్యామ్ గారు నేను ఒకటవడం అసాధ్యమని. ఇంకెప్పుడు నిజం బయట పెట్టమని నా వెంట పడకండి.
రాధకి నా చేతి వంట నచ్చుతుందో లేదో. తనకిష్టమైన కూరలేంటో అడిగి తెలుసుకుని వంట చేయాల్సింది. అసలే ఆ పిల్లకి మొహమాటం ఎక్కువ. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. కడుపు నిండా తింటుందో లేదో. వీళ్ళేంటి ఇంకా రావట్లేదు? రాధాగారు రాలేదమ్మా. ఏంట్రా, నన్ను ఆట పట్టించాలని చూస్తున్నావా? ఎక్కడ దాచావు నా కోడల్ని? అమ్మా, నేను ఆట పట్టించట్లేదు. తను నిజంగానే రాలేదు. ఏ, ఎందుకు రాలేదు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపించలేదా, లేక తనే రానందా? రెండూ కాదమ్మా. నేను వెళ్ళి అడగగానే బలరాం గారు వెళ్ళమన్నారు. రాధాగారు కూడా నాతో వచ్చారు. కానీ దారిలో టీ తాగుదామని కారు ఆపాం. మేం టీ తాగేటప్పుడు ఇద్దరు దొంగలొచ్చి రాధాగారు మెళ్ళో చైన్ ఎత్తుకెళ్లారు. అయ్యో, చైన్ పోయిందా? పోలేదమ్మా, దొరికింది. ఆ దొంగలు శ్యామ్ సార్ కంటపడ్డారు. ఆయన వాళ్ళ దగ్గర నుంచి చైన్ లాక్కుని రాధాగారికి ఇచ్చేశారు. నష్టమేం జరగలేదు కదరా, ఇంకేంటి మరి? రాధాగారి మనసు సున్నితమైంది కదమ్మా. ఊహించని సంఘటన జరిగేసరికి చిన్నపోయింది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మన ఇంట్లో అడుగు పెడతానని చెప్పి తిరిగి వెళ్ళిపోయింది. ఆ మాత్రం దానికే చిన్నబోవడమేంట్రా? నాకు తెలిసి మన ఇంటికి రావడం తనకిష్టం లేదు. అందుకే ఆ వంక పెట్టుకొని తప్పించుకుంది. నీకెందుకు అలా అనిపిస్తుంది? ఒరేయ్, రాధని చూస్తుంటే అసలు నిన్ను పెళ్లి చేసుకోవడమే తనకిష్టం లేదేమో అనిపిస్తోందిరా. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? రాధాగారికి ఇష్టం లేకుండానే మాకు నిశ్చితార్థం జరిగిపోయిందా? నువ్వు నీ పిచ్చి అనుమానాలు. లేదురా, పెళ్లి చూపుల దగ్గర నుంచి నేను రాధని గమనిస్తూనే ఉన్నాను. తనకి పెళ్లి జరగబోతుందన్న ఉత్సాహం రాధలో కొంచెం కూడా కనిపించట్లేదు. నిశ్చితార్థం జరిగేటప్పుడు కూడా మొక్కుబడిగా వచ్చి కూర్చొని చెప్పినట్టు చేసింది కాని తన మొహంలో నవ్వే లేదసలు. రాజ్యలక్ష్మి గారు చెప్పారు కదమ్మా, పుట్టింటి వాళ్ళని వదిలి వెళ్తున్నాననే బాధ ఉంటుందని. నువ్వు ఆడదానివే కదా, నీకు తెలీదా? తెలుసురా. తనలో ఆ బాధ వెరుకు దూరం చెయ్యాలని నిన్ను ఇంటికి తీసుకొని రమ్మన్నాను. ఈ రోజైనా మనతో కాస్త చనువుగా మాట్లాడుతుందేమో చూద్దాం అనుకున్నాను. కాని తను రాకుండా తప్పించుకుందంటే రాధ ఈ పెళ్లికి బలవంతంగా ఒప్పుకుందేమో అనిపిస్తుంది. అదేం లేదమ్మా, నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నావు. రాధాగారికి ఇష్టం లేకపోయింటే నేను పిలిచినప్పుడల్లా నన్ను కలవడానికి ఎందుకు వస్తుంది? మన ఇంటికి రాకూడదు అనుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఏదో ఒక కారణం చెప్పి రాకుండా ఆగిపోయేది గాని నాతో పాటు ఎందుకు బయలుదేరుతుంది? దారిలో నేను కారు ఆపుతానని, దొంగలొచ్చి చైనెత్తికెళ్తారని తనెలా ఊహిస్తుంది? పెళ్లి చూపులు నిశ్చితార్థం వెంటనే జరిగిపోయాయి. పెళ్లికి కూడా ఎక్కువ టైం లేదు. అలాంటప్పుడు ఆడపిల్లకి కాస్త ఆందోళన ఉండదా అమ్మా? ముఖపరిచయం కూడా లేని మనిషితో మిగిలిన జీవితం మొత్తం గడపాలి. వాళ్లే తన సొంత మనుషులు అనుకుని అప్పటి వరకు సొంతం అనుకున్న వాళ్ళని వదిలేసి రావాలి. దానికి సిద్ధపడాలంటే ఆడవాళ్ళకి కాస్త సమయం పడుతుంది. కానీ ఆ సమయం రాధాగారికి లేదు కదా, అందుకే కాస్త కంగారు పడుతున్నట్టున్నారు. అది చూసి నువ్వు పెళ్ళే ఇష్టం లేదు అనుకుంటే ఎలా?